ప్రమాదకరమైన ప్రాణాంతకమైన జబ్బులేవి ఉన్నట్టుండి ఒకేసారి ఊడిపడవు. మన ఒంట్లో ఆ జబ్బులు తిష్టవేయటానికి ముందే వాటి తాలూకు సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకు సరైన అవగాహన లేకపోవటంతో వాటిని మనం పెద్దగా పట్టించుకోం. ఇవాళ సామాజిక సమస్యగా మారిన షుగర్ జబ్బు కూడా అంతే. మన దేహంలో మధుమేహం తిష్టవేసే క్రమంలో దాని తాలూకు అనుమానిత లక్షణాలు ఎన్నో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. అతిమూత్రం, అతి దాహం, అతిగా ఆకలి వేయటం వంటివి షుగర్ జబ్బును పట్టించేవే. మధుమేహం తాలూకు అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేయడం, పదే పదే దప్పిక వేయడం, ఈ లక్షణాలన్నీ మనం షుగర్ జబ్బులో గమనిస్తాం. రక్తంలో గ్లూకోజ్ శాతం 120 దాటాకే మనలో షుగర్ జబ్బు మొదలవుతుందని, ఆ తర్వాతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి అతిమూత్రం, అతిదాహం, అతి ఆకలి ఈ లక్షణాల కంటే ముందుగానే మన శరీరంలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయి. వాటిని మనం వార్నింగ్ సైన్స్గా చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో మనం చెప్పుకోవాల్సింది, ముందుగా మన శరీరం నుంచి మగ్గిన జామ పండ్ల వాసన మొదలవటం. ఇది షుగర్ జబ్బు రాకని తెలియచెప్పే ఒకానొక సంకేతం. అలాగే మెడపై పులిపిర్లు రావడం, నడివయస్సు దాటిన తర్వాత మెడపై పులిపిర్లు మొదలవడం అంటే అవి చాలా వరకు షుగర్ జబ్బు తాలూకు సంకేతాలే. ఇక చేతి బొటనవేలికి చూపుడు వేలికి మధ్య భాగంలో చర్మం కింద కండర కణజాలం క్రమంగా తగ్గిపోతూ గుంతగా మారడం కూడా షుగర్ జబ్బును పట్టించే సంకేతమే. ఈ హెచ్చరిక సంకేతాలతో పాటు ఎప్పుడూ నీరసంగా ఉండటం, క్రమంగా బరువు తగ్గిపోవడం, చర్మంపై పుండ్లు గాయాలు ఒక పట్టాన మానకుండా ఉండటం, ఇవన్నీ షుగర్ జబ్బు అనుమానిత లక్షణాలే. ఇలాంటప్పుడు బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకుని షుగర్ ఉన్నది లేనిది నిర్ధారించుకోవాలి.